తలా తోక లేని సచివాలయ ఉద్యోగాలు. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఎందుకు ఈ సచివాలయ ఉద్యోగులు ఇంకా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, కనీసం వాళ్ళు మాట్లాడే అంటే వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోరా? అసలు తలా తోక లేకుండా ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వైసీపీ గవర్నమెంట్, గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, తలా తోక లేకుండా రిక్రూట్మెంట్ చేశారా జగన్ గారు? ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. అయితే దాదాపు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, 1,60,000 పోస్టులు దాదాపు 27 జూలై 2019లో దీని నోటిఫికేషన్ ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేరు, మహిళా పోలీసు, విలేజ్ సర్వేయరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎలిజిబిలిటీ వచ్చేసి 10th, ఇంటర్, డిగ్రీ, డిపెండ్స్ ఆన్ పోస్ట్. అప్పుడు కాకుండా మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ 18,000 నుంచి 20,000 పోస్టులు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అండ్ దీంట్లో మిగిలిపోయిన పోస్టుల్ని 15 మార్క్స్లు, అంటే క్వాలిఫై కాని వాళ్ళని కూడా 15 మార్క్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి ఉద్యోగాలు తీసుకున్నారు. సరిగ్గా జరగలేదు రిక్రూట్మెంట్ అనేది చాలామంది ఒక వర్షన్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే అంతకుముందు ఇచ్చిన సిబిఎన్ గారు, అంటే సిబిఎన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఏం జరిగింది, దాన్ని కూడా ఈ మామూలుగా ఇంట్లో వాళ్ళతో దిద్దిచ్చారంట. 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, వీళ్ళతోటి పేపర్ కరెక్షన్ ఎవాల్యుయేషన్ చేయించారు, దిద్దించారు అని చెప్పి ప్రజెంట్ ఆ కేసు అనేది కోర్టులో నలుగుతూ ఉంది. ఆ రిక్రూట్మెంట్ అంటే అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన రిక్రూట్మెంట్ని చివరి దశ కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేదు జగన్ గారి గవర్నమెంట్ అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల పత్రాల మూల్యాంకనం కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. హాయ్లాండ్ లో మూల్యాంకనంలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. వెల్డర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులతో సైతం గ్రూప్ 1 పేపర్లను మూల్యాంకనం చేయించినట్టు బయటపడింది. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ గుర్తించి ప్రభుత్వ వర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లతో మాత్రమే ఈ పేపర్లు మూల్యాంకనం చేయించాలి. ప్రతి పేపర్ వెనక దానికి దిద్దిన ప్రొఫెసర్ పేరు, హోదా రాయాల్సి ఉంటుంది. అయితే ఆ స్థానంలో వెల్డర్లతో, ప్రైవేట్ టీచర్స్తో, గర్భిణి అయిన గృహిణితో సంతకాలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ చిరునామాలను పట్టుకుని విచారణకు వెళ్తే సంతకాలు చేసి వారి అసలు హోదాలు బయటపడుతుండటంతో అధికారులు విస్తుపోయారు. అయితే ఇక్కడ అది మాట్లాడుతూ ఉన్నారు, వాస్తవం కూడా అది జరుగుతూ ఉంది. ఇప్పుడు కేసులు అయితే జరుగుతున్నాయి కదా. అండ్ ఇంకో పక్క వచ్చేసి ఏపీలో ఈ అతిపెద్ద రిక్రూట్మెంట్, ఈ 1,60,000 అనేది అతిపెద్ద రిక్రూట్మెంట్. ఎందుకు అంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే మనకి ఉన్న నమ్మకం అలాంటిది. వన్స్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే తక్కువ జీతంలో జాయిన్ అయినా మంచి భవిష్యత్తు ఉంటుంది, గవర్నమెంట్కి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ మరీ ముఖ్యంగా సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పి మనకి ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. అంతకుముందు ఎన్ని గవర్నమెంట్ మారినా కానీ వాస్తవానికి గవర్నమెంట్ ఉద్యోగులు అంటే వాళ్ళకి ఇచ్చే విలువ, సొసైటీలో మర్యాద కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే గౌరవం కానివ్వండి, డెఫినెట్లీ చాలా మంచిగా ఉంటుంది కంపారిటివ్లీ. కానీ అంచనాలను తలకిందు చేస్తూ తలా తోక లేకుండా వాస్తవానికి రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు. డెఫినెట్లీ 1,60,000 గవర్నమెంట్ ఉద్యోగాలు జగన్ గారి ప్రభుత్వం ఇచ్చారు, కాదనట్లేదు. కానీ తలా తోక లేని రిక్రూట్మెంట్ ఇది అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఈ జగన్ గారు తప్పే, ఓకే, రిక్రూట్మెంట్ ఇవ్వడం అనేది తప్పు కాదు. కానీ ఇచ్చే ప్రాసెస్లో ఇంకొంచెం మెరుగ్గా, ఈ కొంచెం అస్తవ్యస్తంగా కాకుండా ఒక హైరార్కీ ఏర్పాటు చేసి ఒక ప్రాపర్ వేలో ఈ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాపర్ వేలో రిక్రూట్మెంట్ చేస్తుంటే వచ్చి రాగానే తొందరపడి తొందరగా ఉద్యోగాలు ఇచ్చేయాలి, మనం మాట ఇచ్చాం కదా, హామీ ఇచ్చాం కదా అని ఆలోచన చేసి మరి తొందరపడి నిర్ణయం తీసుకున్నారో, లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో లోపమో, లేకపోతే ఫస్ట్ టైం సీఎం కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందో ఏమో అనేది అదైతే కరెక్ట్గా జరగలేదు. అండ్ తర్వాత వచ్చిన గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజెంట్ సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి మేము చిన్న చూపు చూస్తాము, లేకపోతే వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి మేము ఇబ్బందులు పెడతాము అనే ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది లాంగ్ రన్లో అంత మంచిది కాదు. ఎందుకంటే రీసెంట్గా కూడా వాళ్ళు మాట్లాడే భాష కూడా చాలా మంచిగా లేదు, కొంచెం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి, దానికి సంబంధించి కరెక్ట్గా లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రాపర్ వేలో లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యాప్స్లో మీటింగ్ అటెండ్ అవ్వాలి, అప్డేట్ చేయాలి, ఇదంతా ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అండ్ ఒక పర్సనల్ లైఫ్ అనేది లేదు, తక్కువ జీతంకి ఎక్కువ గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రైట్. స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుందన్నారు శ్రీకాకుళం జిల్లా స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగుల సంఘం కోఆర్డినేటర్ కూన వెంకట సత్యనారాయణ. గత 50 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగులు 40 మంది పని ఒత్తిడి వలన చనిపోయారని ఆరోపించారు.
అధికారుల పని ఒత్తిడి వలన ఉద్యోగులు చనిపోతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దారుణమన్నారు. ఇక తమను ఒత్తిడికి గురి చేస్తున్న అధికారులపై విచారణ కమిటీ వేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియామకాలు ఇంతవరకు చేపట్టలేదన్నారు. స్వర్ణగ్రామ వార్డు ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి సంబంధిత శాఖల్లో విలీనం చేయమని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు గడిచిన 50 రోజులుగా మనం చూస్తూ ఉంటే అత్యంత బాధాకరమైన విషయం ఏమంటే, ఎంతో కష్టపడి ఈ జాబు తెచ్చుకున్న తర్వాత ఆయా కుటుంబాలని పోషించే ఈ క్రమంలో ఎంతో కష్టపడి వర్క్ చేస్తూ ఉంటే మధ్యలో ఈ అధికారులు పెట్టినటువంటి తీవ్రమైన ఒత్తిడికి మన ఉద్యోగులు, సాటి ఉద్యోగులు వారి యొక్క ప్రాణాలని కోల్పోవడం జరిగింది. గడిచిన 50 రోజుల్లోనే 40 మంది ఉద్యోగులు వారి యొక్క ప్రాణాలని అర్పించడం, ఈ సేవలో ప్రాణాలను అర్పించడం చాలా మమ్మల్ని కలిచివేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మాకు ఎంతోగానో కలిచివేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తక్షణమే ఇక్కడ సరే తలాతోక లేని ఉద్యోగాలు ఇంకోటో వాళ్ళ భవిష్యత్తులు కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పుడు దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎంతకాడికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు రీసెంట్గా చూసాం, ఉగాది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రంకి వెళ్తారు, ఇక్కడేమో లోకేష్ బాబు గారు సీఎం చేసే ప్లాన్లో ఉన్నారు అని చెప్పి అనుకూల మీడియా చాలా ఊదరగొడతా ఉంది. ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకు అనుభవం ఉందనే కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉందని మిమ్మల్ని అనుకుంటే మీరేమో లోకేష్ బాబు గారికి రాష్ట్రాన్ని అప్పజెప్పేసేసి మీరు సెంట్రల్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సో అది మీరు కొంచెం పునరాలోచించుకోవాలి. ఎందుకంటే మీకు అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందని, అడ్మినిస్ట్రేషన్లో బాగా అనుభవం ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి అందరూ కలిసి అఖండ మెజారిటీ మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అండ్ ఎనీవే ఇదైతే నేను ఒక మాట ఓపెన్గా చెప్తున్నాను, నా ఒపీనియన్ ఇదైతే నిజంగానే జగన్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం తప్పు కాదు, కానీ ఇదైతే తలా తోక లేకుండా ఒక ఏది కూడా లేకుండా ఇచ్చిందనే నాకు అనిపిస్తూ ఉంది. ప్రాపర్ డిపార్ట్మెంట్ అసైన్ చేయడం, సో ఇలా లేకుండా అయిపోయింది అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. దీంట్లో ఇలా అవ్వడానికి కొంత కారణం కూడా ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ కూడా కారణమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎనీవే సచివాలయం ఉద్యోగులు ధైర్యంగా ఉండండి. ఎప్పుడూ కూడా ఒకటే గవర్నమెంట్ ఉండదు, ఎప్పుడూ కూడా పరిస్థితులు ఒకలాగే ఉండవు. మీకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయండి. అది వచ్చే ఎలక్షన్ రోజు. మీకు ఎవరు ఆ డే ఈసారి మీరు బాగా ఆలోచన చేసి ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎవరు మిమ్మల్ని బాగా చూసుకున్నారో మీరు ఆలోచన చేసి ఓట్లు వేయండి. అండ్ డెఫినెట్లీ నా 100% బిలీఫ్ ఏంటి అంటే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. అండ్ ఒక్కొక్కరు ఇంకొంతమంది అసలు గవర్నమెంట్స్తో సంబంధం లేకుండా ఎవరు మంచి చేశారు, ఎవరు బాగా చేయలేదు అని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. సో దాన్ని బట్టి గవర్నమెంట్ మార్చే శక్తి, మళ్ళీ ఈసారి గవర్నమెంట్ని మార్చే శక్తి ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని డిసైడ్ చేసే శక్తి సచివాలయం ఉద్యోగులకి ఉంది. అది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఆలోచనలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.